గాజులు, పసుపు, కుంకుమ కొనుక్కుందామనేసి బజార్‌కి వెళ్ళిన. అయితే ఇక్కడ ఆటో దిగుతూనే ఇక్కడ గాజులు కనిపించాయి. సరేలే గాజులే తీసుకుందాం ముందనేసి ఇక్కడికొస్తే ఫస్ట్ ఒక రేట్ చెప్పింది కొనుక్కోకముందు. తర్వాత ఒక రేట్ చెప్పింది. ఫస్ట్ ఏమో 25 అనింది. తర్వాత 30 అయింది. ఇంకా గాజులు వద్దనకూడదనేసి ఇంకా 30 చేసి ఒక 5 డజన్లు అయితే తీసుకున్నా. ఈ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినామన్నమాట. వీడియో తీసే తొందరలో ఎవరైనా తీసుకొని పోయింటారేమో అనుకున్నాను, కానీ ఎవరు తీసుకొని పోలా, అక్కడే పెట్టిండారు. అయినా ఆ బ్యాగ్లో ఏముంటుంది, క్యారియర్, తర్వాత ఏమంటాము బాటిల్ తప్ప ఇంకేం లేవు. సో ఉంటుందో ఉండదో అనేసి వచ్చామన్నమాట. ఉంది. ఇది నిన్న చీకట్లో అంటే 4:30కి, ఎర్లీ మార్నింగ్ 4:30కి తీసిన వ్లాగ్ అనమాట. తొందరగా లేసాను, వరలక్ష్మి వ్రతం కాబట్టి కొన్ని మనము వంటలు చేసుకోవాలి, కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందుకనేసి 4:30కి లేసి ఈ వ్లాగ్ తీశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండారని అనుకుంటున్నా. ఇంకా నేను ఇప్పుడు లేసాను. ఏందబ్బా ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది అనేసి అనుకోకండి. జస్ట్ ఇప్పుడే లేచి బయట కొంచెం పని అంతా చేసుకునేసి ఇంకా ఇంట్లో అయితే కసువు దబ్బుతూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను పండగ అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే హైప్ చేయండి. ఇంకా బయట నేను ఇల్లంతా బయట క్లీన్ చేసి తర్వాత ఒక ముగ్గు అయితే వేసినాను. ఆ ముగ్గు ఎలా ఉందో మీరు కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు పెద్దగా ముగ్గులు వేయడం అయితే చేతరాదనమాట, చిన్న చిన్న ముగ్గులే. ఈ ముగ్గు కూడా నైట్ 2 సార్లు ట్రై చేశా నోట్బుక్లో వేసి. తర్వాత మార్నింగ్ అయితే వేసేసినాను. అప్పటికప్పుడు చూసి ముగ్గులు వేయాలంటే వేయలేను, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అదేంటో ఏమో కానీ చిన్నప్పటి నుంచి నాకు ముగ్గులు వేయడం అంటే రాదనమాట. కానీ పల్లెలోనే పుట్టా, పల్లెలోనే పెరిగిన. మా ఇంటి ముందర ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది. అయితే ముగ్గులు వేయడం చేత రాదనమాట. ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వస్తాయి, అంటే చాలా చిన్న ముగ్గులు. సో ఆ ముగ్గు అయితే వేసినాను అనమాట. ఇక్కడేమో నా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ముగ్గురికి తాంబూలం ఇద్దామనేసి ఇక్కడ రెడీ చేస్తున్నా. జాకెట్లేమో ఒక 7 తెచ్చినాను. ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను. పిలిచి వచ్చాను బయటకు వెళ్ళి, పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అలా ముగ్గురిని అయితే పిలిచాను. మామూలుగా అయితే నేను 7 మందికి ఇస్తాను. ఈసారి ఎందుకు ఇవ్వలేదంటే మేము ఇంట్లోకైతే కొత్తగా చేరినామన్నమాట. సో చాలా అంటే చాలా పని ఉండేది, ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి కాబట్టి ఈ సామాన్లు సర్దుకోవడము ఇవన్నీ చేసి నాకు చాలా బేజారైపోయింది. అయితే నేనేమనుకున్నానంటే జస్ట్ దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకుందాం ఇంట్లో, ఇంకా ఎవరికి తాంబూలం ఇచ్చేది ఏమొద్దులే, నాకు అంత శక్తి లేదు. కానీ అంటే అంత ఇదైపోయింది నాకు. మొత్తం సర్దుకునేసరికి వేరే ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలంటే ఎంత కష్టమో మీకు కూడా తెలిసింటుంది ఆ విషయం. సో అందుకనేసి వద్దనుకున్నా. కానీ మళ్ళీ ఏమనిపించింది, చూడు అందరూ పండగ చేసుకుంటున్నారు, ఇలా ఎప్పుడు మనం చేయలేదు కదా, తాంబూలం ఇవ్వకుండా ఎప్పుడూ లేదు, సరేలే ముగ్గురికైనా ఇద్దామనేసి సో ఇట్లా అంతా రెడీ చేస్తున్నాం. ఇంకా ప్రసాదంగా అయితే కేసరి చేసా. ఇంకా మిగతా పండ్లు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ దానిమ్మ పండ్లు, తర్వాత చీనే పండ్లు అయితే తెచ్చినాను. ఇవి 2 కిలోలు, అవి 2 కిలోలు. సో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఈ విధంగా అయితే చేసుకున్నా. చూడండి, నాకు అమ్మవారిని పెట్టి అలంకరించి కలశం పెట్టి అవంతా నాకైతే తెలియదు. ఇలా అయితే చేసుకుంటాను నేను మామూలుగా అయితే. అంటే మనకు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఎవరైనా అమ్మ కానీ లేకపోతే అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా చేసేటప్పుడు మనం చూసింటే మనకు అర్థమవుతుంది, ఓహో వాళ్ళు చేసినట్లు మనం చేయాలి అనేసి. సో వాళ్ళు చేయలేదు, సో నేను ఎప్పుడు చూడలేదనమాట. సో నాకు కూడా రాదు. సో అందుకనేసి నేను ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం ఇట్లానే చేసుకుంటాను అనమాట, మామూలుగా పూజ చేసి. సో ఇప్పుడు ఎలా చేసినానో అలానే చేసుకుంటాను. ఇదిగోండి నేను చేసిన వరలక్ష్మి వ్రతం పూజ. ఇంకా మా పిల్ల వచ్చిందనమాట, నీకు పూజ చేసే చేత రాదు అంటే
అవును, మా వాళ్ళు నాకు ఇట్లా వరలక్ష్మి వ్రతం పూజ చేయడం నేర్పలేదు. నేను చూడలేదు కదా మా ఇంట్లో వాళ్ళు చేసేది. కనీసము నేను చేసేదైనా చూడు, నేనైతే ఇలానే చేస్తా అంటే మా పాప అంటుంది, ఇటుగా చేసేది అమ్మవారిని పెట్టి గోల్డ్ వేసి పూలు పెట్టి అని చెప్పి చెప్తుంది నాకు. సరే నువ్వు నేర్చుకోమ్మా పెద్ద అయినాక అని చెప్తున్నా అనమాట. ఇక్కడ మేము శ్రీశైలం అరుణాచలంలో తెచ్చిన డమరకం ఈరోజు అది ఇంట్లో అట్లా కొడితే చాలా మంచిదని డమరకం కొడుతుంది మా పిల్ల. ఇంకా తాంబూలం ఇచ్చే ముందు ఫస్ట్ మన ఇంట్లో మన పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే అమ్మవారి రూపంలో మనం అనుకొని ఫస్ట్ వాళ్ళకి పసుపు కాళ్ళకు పూయాలి. ముఖానికి చేతులకు కాదు కానీ ఫస్ట్ కాళ్ళకు పూస్తే చాలన్నమాట చిన్నపిల్లలకి. అమ్మవారి స్వరూపం చిన్నపిల్లలు అంటే కదా, సో అందుకని మా పాపకు ఫస్ట్ పూస్తున్న పసుపు, తర్వాత వాళ్ళకి పూద్దాంలే అనేసి. ఇక్కడ నేను పొద్దున్నే పూజ చేసేటప్పుడు మర్చిపోయిన హడావిడిలో నేను పసుపు పూసుకోలే. కానీ వరలక్ష్మి వ్రతం పూజ అంటే కంపల్సరిగా కాళ్ళకు పసుపు పూసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని జడ కూడా బాగా వేసుకొని పూజ చేస్తే బాగా అలంకరించుకోవాలి ఆ రోజు ఆడవాళ్ళందరూ కూడా. సో అట్లా పూజ చేయాలి. నేను ఏదో హడావిడిగా అలా చేసేసినాను. సో మీరు ఎలా చేసుకున్నారు అనేది తెలియజేయండి నాకు కామెంట్ సెక్షన్లో. ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ పిలిచినాను. అయితే వాళ్ళు అంటే మేము ఈ ఇంట్లో కొత్తగా చేరినాం కాబట్టి వాళ్ళు పిలిచి ఇట్లా వీడియో తీసుకుంటాము అని అడగడానికి ఏమైనా అనుకుంటారేమో అనేసి నేను వాళ్ళకు ఎవరిని కూడా నేను ఇంట్లోకి పిలిచి తాంబూలం ఇచ్చాను. కానీ వాళ్ళను అడగలేదు వీడియో తీసుకుంటాము ఇట్లా అంటే. ఏమో వాళ్ళు వద్దంటే ఏదో చిన్న చూపుగా అయిపోతుంది అనేసి నేనైతే వీడియో ఏం తీయలేదనమాట వాళ్ళకు తాంబూలం ఇచ్చేటప్పుడు. ఇక్కడ నేను కూడా ఒక మూడు ఇండ్లకు పోయి తాంబూలం తీసుకొచ్చుకున్నా. వాళ్ళు వచ్చారు, నేను పోయాను వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఇచ్చిన చీనేకాయలు, మా ఇంట్లో ఉన్న చీనేకాయలు మొత్తము ఇంకా రేపు మొన్నాడైతే ఇట్లా గట్టిగా అయిపోతాయి, పాడైపోతాయి అనేసి నేను ఏం చేస్తున్నానంటే జ్యూస్ చేసేసి తాగేద్దాంలే అనేసి ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నా. ప్రతి ఇయర్ ఏమవుతుందంటే ఇట్లా చీనే పండ్లన్నీ మిగిలిపోయి తినకుండా అట్లనే పెట్టేసి ఒక రోజు 2 రోజులు 3 రోజులు అట్లా పెట్టేసి పడేస్తాను. సో ఈసారి ఏమనుకున్నానంటే ఇవన్నీ కూడా బాగా జ్యూస్ చేసి తాగుదాంలే అనేసి అనుకున్నా. అయితే కొన్ని కట్ చేసి ఆవుకు వేసిన, ఒక 2-3. ఆవు అస్సలు తినలేదనమాట. ఆవు తినుంటే అన్నీ ఆవుకే పెట్టేదాన్ని. ఇంకా ఆవు కూడా తినలేదు కాబట్టి సో ఇంకా జ్యూస్ చేసి తాగేద్దామనేసి ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను. వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి. ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే నేను అంటే నాకు తెలిసినంతలో నేనైతే ఇలా చేసుకున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా మన ఇంటికి వస్తే రోజు వచ్చినా పర్లేదు, శుక్రవారం ఒక రోజు వచ్చినా పర్లేదు, ఆడవాళ్ళు మన ఇంటికి వస్తే ఇవన్నీ ఇవ్వకపోయినా కూడా కనీసము పసుపు కుంకుమ అయినా వాళ్ళకు ఇవ్వాలి మనము. అదే మన పద్ధతి అన్నమాట. శ్రావణ మాసంలో ఈ మాసంలో ఎవరైనా మన ఇంటికి ఆడవాళ్ళు వస్తే ఒక అమ్మవారులాగా అనుకొని మనము వాళ్ళకు పసుపు కుంకుమాలు ఇస్తే చాలా మంచిది మనకు ఉన్నంతలో.